కళ్యాణ్ నగర్ బాబా టెంపుల్లో గత చాలా సంవత్సరాలుగా బాబాకు భక్తురాలైన ఒక ఆవిడైతే ఇక్కడ ఉన్నారు. ఆమెతో ఒకసారి మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం అండి. మీ పేరు? మీరా పవార్. ఎన్ని సంవత్సరాల నుంచి నమ్ముతారమ్మా మీరు బాబాని? 20 years నుంచి అండి. చిన్న చిన్న బాబు ఈ బాబు అన్ని చిన్న చిన్న ఉండేది అప్పటి నుంచి అండి. నమ్ముతున్నామండి. అప్పటి నుంచి ఎట్లా నమ్ముతున్నాం మేము, మంచిగా అయిపోయినాయండి. కొద్దిగా మా బాబా దయాల మాకేం హైదరాబాద్లో వస్తే మాకేం లేకుండే, బాబాకి ఎట్లా నమ్ముతున్నాం మేము. అప్పటి నుంచే మా బాబా బాగా ఇచ్చిండండి. అంటే అన్ని సౌకర్యాల పిల్లలకి సౌకర్యాలు అన్నీ, మా పెద్ద బాబు కూడా జాబ్ వచ్చింది, ఇంజనీర్, అన్ని పిల్లలకు బాగా వచ్చిందండి. అందరు బాగున్నాం, సంతోషంగా ఉన్నామండి. అందరి ఇంట్లో హ్యాపీగా ఉన్నాం. మన చిన్న ఫ్యామిలీ, 2 కొడుకులు 2 బిడ్డలు, ఇప్పుడు ఈ మనవడు మనవరాలు, బాగా ఉన్నామండి. ఎట్లా నమ్ముతున్నాం అంటే బాబాకి అడిగేది అవసరం లేదండి. అడిగేది మేము మన భక్తితోటి మేము ఏం చేసినాము ఆయన అతనే ఇస్తాడు. మనకేం కావాలి అతను ఇస్తాడు. మనకి అడిగేది అవసరం ఉండదు. బాబా నువ్వు సంతోషం పెట్టు మనకు అనేసి అంటే అయిపోయింది. మనకి ఏం అడిగేది అవసరం లేదు, చెయ్యి ఇట్లా చేసేది అవసరం లేదు. అతని దగ్గర అన్నీ ఇస్తాడులే. అంటే పొద్దున్నే మార్నింగ్ 5:50 5:30కి ఇట్లా వస్తాండి. 8 గంటల వరకు ఉంటాం, మళ్ళీ నైట్ వస్తాం. సేవ అన్నీ చేసుకుంటాం. ఎప్పుడు 20 మేము ఇక్కడే పక్కకే ఉంటాం. చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. ఈరోజు మళ్ళా ఏదో చేయాలనేసి అంటే అన్నదానం కూడా నేను చేశాను ఈరోజు. ఈ గుడిలో అంటే మళ్ళీ ఏ గుడిలో పోతే కూడా అర్చనం చేస్తే ఇంత డబ్బులు కావాలి. మేము ఏదైనా మన పేరు మీద అక్షరం చేయండి, అది డబ్బులు ఇవ్వాలి. అది మళ్ళీ అభిషేకం చేయాలంటే డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ ఏం లేదు, మళ్ళీ పిలిచి చేపించుకుంటారు. రండి అమ్మ, మీరు చేశారా, మీరు పాలు వేసారా, మీరు పాదుకాలు పట్టుకున్నారా, మీరు పాదుకాల దగ్గర పాలు వేసారా, అన్నీ మన చేయితోటి మేము చేస్తామండి. అదే సంతోషం మాకు. బాబా ఏం ఇచ్చిండి లేదు నాకు, మేము చేయితోటి మేము చేస్తున్నాం కదా, అదే సంతోషం మాకు. ఈ గుడిలో ఎక్కడ చేస్తారంటే చెయ్యి ముట్టుకొని చేస్తారు కదా, ఏ గుడిలో చేయనియరు. అక్కడ బయటికి నిలబడరమ్మ అంటారు. నేను వచ్చిన నుంచి ఒక బాబా కోపం చెయ్యరు. ఒకరు అంటే అందరు వచ్చిన వాళ్ళు ఏం చేసుకుంటామా, అందరు బాబా ఫ్యామిలీ అందరు బాబా ఫ్యామిలీలే కదా. అది అందరికి చదువుకొని అది అంటే ఆ బాబా ఇచ్చిందే అది. అన్ని వరం మాకు అందరికి చదువుకొని నడిపేయాలి, అన్నీ చేయాలనేసి అప్పటి నుంచి 20 సంవత్సరం నుంచి ఇంకా వరకు వాళ్ళు ఇట్లా చేసిండ్రు, వీళ్ళు ఇట్లా చేసి వాళ్ళు ఇట్లా అన్నారనేసి ఇంతవరకు గొడవ రాలేదండి ఈ గుడిలో. మీరు నార్మల్గా ఇంతగానం బాబాని నమ్ముతున్నారు కదా, ఎప్పుడైనా షిరిడి వెళ్ళిరా మేడం మీరు? వెళ్ళినాం. ఎన్నిసార్లు వెళ్ళిరా? 4-5 సారి వెళ్ళినాం. 4వ సారి వెళ్ళినాం. మా పాప మా పిల్లలు కూడా ఒకసారి బండి వెళ్తే మనసులో ఇట్లా వచ్చేసింది, అయ్యో బాబా ఇట్లా అంటారు కదా, బాబా మాకు ఇట్లా చేస్తారు కదా, సరే ఒకసారి చూద్దాం. నా దగ్గర మనసులో ఒక 50 రూపాయలు ఇవ్వాలి, బాబాకి ఏదైనా దక్షిణ ఇవ్వాలి, మళ్ళీ వచ్చి తీసుకుంటారా అనేసి ఇట్లా మనసులో అనుకున్నామండి. ఎక్కడి నుంచి వచ్చిండ్రు, గ్రీన్ ఇట్లా కట్టుకొని ఒక చేతిలో పట్టుకొని వచ్చేసిండ్రు. ఇప్పుడు పక్కకు ఉన్న వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు భయపడి ఆయన అడుగుతాడు, నాకు 50 రూపాయలు ఇస్తాను కదా ఇచ్చే అనేసి అంటున్నాడు. మేము బండికి ఇప్పుడు దర్శనం చేసి వెళ్తున్నాం బండి కట్టుకొని షిరిడీలా. అంటే నాకు 50 రూపాయలు ఇవ్వాలి ఇచ్చే అంటే, అదే నేను మనసులో అనుకున్నా. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఈమె ఎప్పుడు నా మీద కొద్దిగా అంటారండి అందరూ, ఈమె ఎక్కువ చేస్తుంది భక్తులు, ఈమె ఎక్కువ చేస్తుంది అనేసి. నేను మనసులో అనుకున్నది జరుగుతుందా లేదా అది కూడా అనుకున్నాను. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత నాకు ఇచ్చేయి, నా డబ్బులు నాకు ఇచ్చేయి అనేసి అన్నారు. 3 సార్లు అడిగాను రండి, నేను ఇవ్వలేను. వాళ్ళ తర్వాత వెళ్ళిన తర్వాత నేను పక్కకి ఇట్లా కూర్చొని వాళ్ళకి అన్నాను, నేను ఇట్లా 50 రూపాయలు ఇస్తాను, నువ్వు తీసుకుంటా వచ్చి నా దగ్గర అనేసి అంటే వాళ్ళు వచ్చేసిండ్రంటే అప్పుడు అన్నారు వాళ్ళు, వెళ్ళిపో ఇచ్చే మరి ఎందుకు అంటున్నారు అట్లా అనేసి. దిగేసి చూసే వరకు బాబా లేడక్కడ. మా తర్వాత ఎంత పశ్చాత్తాపం జరిగింది నాకు అంటే, అయ్యో నేను మనసులో అనుకుంటే బాబా వస్తే నేను ఇవ్వలేదు కదా, బాబా వస్తే తర్వాత అది. కానీ అప్పుడు నేను అట్లా అనుకున్నా, అంటే బాబా నిజం ఉన్నాడా లేదా అసలు మనసులో అనుకొని చూద్దాం ఒకసారి అనేసి అట్లా మనసులో వచ్చేసారండి బాబా. వచ్చేసి నాకు 50 రూపాయలు నాకు ఇచ్చి. ఇంకా మీ లైఫ్లో ఇలాంటి జరిగిన సంఘటనలు ఏమన్నా, మీరు బాబా వల్ల పొందిన అనుభూతి ఏదేమన్నా ఉంటే చెప్పండి మేము. అంటే మేము హైదరాబాద్లో వచ్చిన తర్వాత మాకు ఏం లేకుండే అండి, ఒక్క కట్ట బట్టలతోటి వచ్చినాము. ఇప్పుడు చూడండి నాకు మనకిల్లు ఉంది, వాకిలు ఉంది, అన్నీ ఉన్నాయి. బాబు జాబ్ వచ్చింది, పెద్ద బాబు యూఎస్లో ఉన్నాడు, ఈ బాబు ఇక్కడ సీఏ ఉన్నాడు, ఇంకొక పాప MBA చేసి ఆమె జాబ్ చేస్తుంది, ఒక పాప గోల్డ్ షాప్ ఉంది, వాళ్ళు పెట్టుకున్నారు. అంతా బాగా జరిగిందండి మనకు వచ్చిన నుంచి.